హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. ఈరోజు మనము స్పెషల్గా క్యాబేజీ పెసరపప్పుతో కలిసిన కూర ఎంత టేస్టీగా చేసుకోవచ్చో మీ శ్రీదేవి మీకు చెప్పబోతుంది. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్లో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని అది వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, నేను కరివేపాకు పొడి వేసుకున్నాను. కొంచెం సోంపు కంపల్సరీ, దీంట్లో సోంపు యాడ్ చేయండి, మంచి టేస్ట్ వస్తుంది. ఒక ఎండుమిరపకాయ కట్ చేసి వేసేసుకున్నాను అనుకోండి. అవి చక్కగా చిటపట్లాడేంత వరకు వేయించేసుకొని దాంట్లో ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకున్నాను అనుకోండి, చక్కగా వేగుతుంది. అలానే దాంట్లో ఒక 2-3 పచ్చిమిరకాయలు, దీంట్లో కారం మాత్రం ఉపయోగించండి, పచ్చిమిరకాయలు కారమే ఉపయోగిస్తాం, అందుకని మీకు కావాల్సినంత పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోండి. 10 పుదీనా ఆకుల్ని మన చేతితో తుంపేసి వేసేసుకుందామండి. దీంట్లో సోంపు పుదీనా ఆప్షన్ అండి, అయితే ఇవి వేసుకున్నందువల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి మన కర్రీ మాత్రం. ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక అరగంట నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని ఒక 1/2 కప్పు దీంట్లో వేసేసుకుందాం. 1 నిమిషం అట్లానే ఉంచేసేయండి. అట్లా ఉంచిన తర్వాత దాని మీద మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ ముక్కలు కూడా వేసేసుకొని ఏ విధంగా కలపకుండా దాని మీద మూత పెట్టేసేయండి. మూత పెట్టేస్తే మనం అంటే పెసరపప్పు కింద వల్ల కొంచెం త్వరగా మగ్గుతాయి. ఆవిరికి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి చూసామనుకోండి, కొంచెం మగ్గే ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కదా, పసుపు కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మనం ఒక్కసారి కలిపేసేసుకొని ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసేసి మూత పెట్టేస్తాం అనుకోండి. పెసరపప్పు చక్కగా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా లేకుండా కొంచెం పదునుండేటట్టు చక్కగా మగ్గుతాయి. ఎంత మంచి ఈక్వల్ కర్రలో ఎంత పొడి పొడిలాడుతూ వచ్చేసింది చూసారా. క్యాబేజీ ఉడికింది, పెసరపప్పు ఉడికింది. అయితే సాల్ట్ మాత్రం ఇప్పుడు వేసుకోవాలండి, ముందు వేసుకుంటే పెసరపప్పు ఉడకదని మీకు తెలిసిందే కదా. దానికి తగినంత సాల్ట్ వేసేసుకొని ఇది సిమ్లో పెట్టుకొని చేసుకోండి. నీళ్ళు పోసినప్పుడు మాత్రం మీడియంలో పెట్టుకోండి. ఇట్లా సాల్ట్ చక్కగా కలిసేంత వరకు ఒక్కసారి కలిపేసేసి దాంట్లో వేయించినటువంటి ధనియాలు, జీలకర్ర పౌడర్ 1 స్పూన్ వేసేయండి. ఇది కూడా ఒక్కసారి జస్ట్ అట్లా కలిపేసేసుకొని ఫైనల్ టచ్ నిమ్మకాయ పిండాలనుకుంటే నిమ్మకాయ పిండుకోండి, కొబ్బరి కూర వేసుకున్న వాళ్ళు వేసుకోండి. ఏమీ లేదనుకోండి మన ఇంట్లో అవైలబుల్గా చక్కగా 1 నిమిషం తర్వాత ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని తింటూ ఉంటే అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా మజాగా ఉంటుందండి. అన్ని కూరలు అల్లం వెల్లుల్లి వేసేసుకుంటే ఎప్పుడు ఒకేలాగా ఉంటాయండి అన్ని కూరలు. అందుకని మనం అప్పుడప్పుడు ఇట్లా కొంచెం చేంజ్ చేసుకొని మసాలాలు లేకుండా చేసుకొని తింటేనే టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేసుకొని చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరూ షేర్ చేయండి. మరో వీడియో తోటి మీ ముందుంటా. బాయ్.